జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన బీసీ కులగణన 42% కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపడమే జరిగింది. అయితే రేపు రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. బీజేపీ టీఆర్ఎస్ వాళ్లు మీ ప్రాంతాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రధానమంత్రి మోదీకి చెప్పి 42% అమలు చేసే విధంగా తీర్మానం పెట్టండి అని బీసీ కులగణన చేసి బీసీలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను నిలదీయాలన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు అధికారంకి వచ్చిన వెనువెంటనే బీసీకి కులగణన 42% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం పంపడమే కాకుండా ఈ రోజు బీసీలకు మేము రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ సోదరులారా, టీఆర్ఎస్ వాళ్ళు మీకు దమ్ముంటే మీ రాష్ట్రాలలో కూడా మీ మోడీకి చెప్పి మీరు యొక్క 42% కులగణన భారతదేశ వ్యాప్తంగా చేసి అమలు చేసి తీరండి. లేకపోతే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పండి. అది చెప్పకుండా ఈ రోజు గద్దారును విమర్శించడం, ఉద్యమకారులను విమర్శించడం ఒక పని కట్టుకొని మీరు ఒక ద్వేయంగా చేస్తున్నారు ఒక బీజేపీ కేంద్ర మంత్రులు. దానికి బత్తాసుగా బీఆర్ఎస్ కూడా పలుకుతా ఉంది. కనుక బీఆర్ఎస్ కూడా అనుమానండి 42% మేము కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా టికెట్ ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము ఖచ్చితంగా అమలు చేసి లెక్కలతో సహా మరి చేసి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు 30 సంవత్సరాల నుంచి 59 కులాలు